వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జ్యోతిర్మయ్. 30 days 30 రెసిపీస్లో ఇవాల్టి రెసిపీ గ్రిల్డ్ చికెన్ కబాబ్. దీన్ని ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చికెన్, కొంచెం కారం పొడి, ఉప్పు, పెప్పర్, జీరా పౌడర్, కొంచెం కార్న్ఫ్లోరు, గరం మసాలా పౌడర్, ఎగ్ వైట్, వెనిగర్, కొంచెం ఆయిల్ అండ్ కర్డ్, అల్లం వెల్లుల్లి పేస్ట్. దీన్ని చేసే విధానం ఎలాగంటే, ఫస్ట్ చికెన్ తీసుకొని దాన్ని బాగా వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని చిన్నగా కట్స్ ఇవ్వాలి. చిన్న కట్స్ ఇవ్వడం వల్ల మసాలా అనేది బాగా లోపలికి వెళ్తుంది. దాంట్లో కర్డ్ అండ్ కొంచెం కార్న్ఫ్లోర్, గరం మసాలా పొడి, పెప్పర్ పౌడర్, జీరా పౌడర్, ఇవన్నీ మసాలాలు వేసుకొని కొంచెం వెనిగర్ వేయడం వల్ల, వెనిగర్ వేసేసి బాగా పట్టించేసి 30 to 60 minutes వరకు దాన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఓవర్ నైట్ మ్యారినేట్ చేయడం వల్ల ఇంకా చికెన్ బాగా టెండర్ అండ్ సాఫ్ట్గా కూడా అవుతుంది, ఇంకా బాగా అవుతుంది. సో మనం దీన్ని చేసే విధానం ఇప్పుడు చూపిస్తాను. అన్నీ మిక్స్ చేసుకున్న ఈ పదార్థాలన్నిటినీ మనము ఒక 30 to 60 minutes వరకు మ్యారినేట్ చేయాలి. మ్యారినేట్ చేసిన తర్వాత, యాక్చువల్లీ ఇది ఓవర్ నైట్ మ్యారినేట్ చేస్తే చికెన్ ఇంకా టెండర్గాను ఇంకా సాఫ్ట్గాను అవుతుంది. ఇదన్నీ మ్యారినేట్ చేసిన పదార్థాలు తీసేసి గ్రిల్ మీద మనము గ్రీస్ చేసుకొని, గ్రీస్ చేసిన దాన్ని అవెన్లో 10 minutes వరకు ప్రీహీట్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రీహీట్ చేసిన అవెన్లో ఇవన్నీ చికెన్ ముక్కలు మనం గ్రిల్ మీద అరేంజ్ చేసుకొని 30 minutes వరకు అలాగే పెట్టాలి. దాని తర్వాత చికెన్ రెడీ అయిపోతుంది. ఈ ప్రొసీజర్ ఎలా చేద్దామో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు తయారు చేసే విధానం తెలుసుకుందాం. చికెన్ లెగ్స్ తీసుకొని వీటికి చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలి. ఈ ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా అనేది మనం ఏదైతే చేస్తామో అది లోపల వరకు వెళ్ళి మనకు మంచి టేస్ట్ వస్తుంది. సో ఇలా తీసి పెట్టుకున్న చికెన్ ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత దీంట్లో 2 tablespoons పెరుగు వేసుకుందాం. మన టేస్ట్ ప్రకారంగా ఉప్పు వేసుకోవాలి. కారం కొంచెం వేసుకుందాం, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం పెప్పర్ కూడా వేసుకుంటాం కాబట్టి కారం కొంచెం అయితే సరిపోతుంది. 1/2 teaspoon సరిపోతుంది. పెప్పర్ కూడా 1/2 teaspoon సరిపోతుంది. 1/2 teaspoon మరి జీరా పౌడర్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి 1 teaspoon వరకు వేసుకోవచ్చు. ఇది కార్న్ఫ్లోర్ అనేది బైండింగ్ ఏజెంట్. ఏదైతే మనకు మసాలా ఉంటుందో అది చికెన్ని గట్టిగా పట్టుకోవడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. ఇది 1 to 2 tablespoons వేసుకుందాం. తర్వాత దిస్ ఇస్ వెనిగర్, వైట్ వెనిగర్ అంటారు దీన్ని. వైట్ వెనిగర్ కూడా 1 tablespoon వరకు వేసుకుందాం. వెనిగర్ అనేది యాక్చువల్లీ ఇది చికెన్ కానివ్వండి, ఏ టైప్ ఆఫ్ మీట్ని కానివ్వండి కానీ చాలా టెండరైజ్ చేస్తుంది. సో దీనివల్ల మనకు పీస్ కూడా సాఫ్ట్గా అవుతుంది. తర్వాత 1 egg తీసుకుందాం. ఇందులో ఎగ్లో మొత్తం ఎగ్ వేయకూడదు, ఓన్లీ ఎగ్ వైట్ వేయాలి. మనకు కార్న్ఫ్లోర్ ఎలాగైతే బైండింగ్ ఏజెంట్ అంటామో ఎగ్ వైట్ కూడా బైండింగ్ ఏజెంట్. సో ఎగ్ వైట్ వేసుకున్న తర్వాత చూసారు కదా, ఎగ్ యోక్ సపరేట్గా వచ్చేసింది. ఓన్లీ ఎగ్ వైట్ ఒకటే వేసాను ఇందులో. దీన్ని ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అన్ని ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని
30 to 60 minutes వరకు మ్యారినేట్ చేయడానికి పక్కన పెట్టేద్దాం. లేకపోతే అసలు దీని హోల్ నైట్ మనం ముందు రోజు నైటే పెట్టేసుకుంటే చికెన్ అనేది ఇంకా సాఫ్ట్గా ఉంటుంది. చికెన్ 30 minutes మ్యారినేట్ చేయడానికి పెట్టుకుంటాం కదా, ఆ లోపల మనం 10 minutes లోపల గ్రిల్ అనేది ఓటీజీ మనము 10 minutes ప్రీహీట్కి పెట్టాలి. ప్రీహీట్కి పెట్టే టైంలో మనకి ఇలాంటి గ్రిల్ లాంటిది ఉంటుందన్నమాట. దాన్ని మనం గ్రీస్ చేసుకుందాం. కొంచెం వెరీ లిటిల్ ఆయిల్, అసలు ఇందులో మీరు చూసుంటే ఇందులో నేను ఆయిల్ కూడా వేయలేదు, ఇట్స్ ఆయిల్ ఫ్రీ చికెన్. సో దీన్ని మొత్తం గ్రీస్ చేసుకుందాం. గ్రీస్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు చికెన్ అనేది దీనికి అంటుకోకుండా ఉంటుంది. ఇలాంటి సిలికాన్ బ్రషెస్తో మనం దీన్ని గ్రీస్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది చికెన్. ఇలా గ్రీస్ చేసుకున్న దానిపైన ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని అరేంజ్ చేసుకుందాం. ఇందులో మీరు కావాలంటే యాక్చువల్లీ కలర్ పౌడర్ అనేది ఫుడ్ కలర్ అనేది యూస్ చేయొచ్చు, కానీ నా పర్సనల్గా నేను ఫుడ్ కలర్ అనేది సజెస్ట్ చేయను. సో యాజ్ ఇట్ ఈస్గా మీకు హోటల్ లుక్ రావాలి అని అనుకుంటే ఫుడ్ కలర్ యూస్ చేసుకోవచ్చు. ఇలా అన్ని ముక్కలు దీని మీద నీట్గా అరేంజ్ చేసుకోవాలి. ఇలా అరేంజ్ చేసుకుంది ప్రీహీట్ అయిన తర్వాత దీన్ని యాజ్ ఇట్ ఈస్గా అవెన్లో పెట్టేసి 30 minutes వరకు దీన్ని గ్రిల్ చేద్దాం. కొన్ని అవెన్స్లో ఏంటంటే 2-sided గ్రిల్లింగ్ ఆప్షన్ ఉంటుంది, కొన్ని అవెన్స్లో ఉండదు. ఆ టైంలో మనము 15 minutes ఒక సైడ్ అయ్యాక ఇంకో దాన్ని తిప్పేసుకొని పెట్టుకోవాలి. ప్రతి ఒక్క పీస్ని తిప్పుకుంటే 2 sides ఈవెన్గా అవుతుంది. ఇప్పుడు మరి గ్రిల్లో పెట్టేద్దామా? చూసారుగా, గ్రిల్డ్ చికెన్ కబాబ్ రెడీగా ఉంది. మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.